ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచినా బడ్జెట్ పెట్టడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంపై కూటమి సర్కార్ విషం చిమ్ముతుందని మండిపడ్డారు. ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమన్నట్లు మాట్లాడుతున్నారని, డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ కు టీడీపీ ప్రభుత్వం కారణం కాదానని ప్రశ్నించారు. ఇక తమ ప్రభుత్వం సాధించిన ఫలితాలను కూటమి ఖాతాల్లో వేసుకుంటుందని బుగ్గన ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందని చెప్పారు. ఎక్స్‌పెండిచర్ అని చెప్పి కుడి కాలువకింత, ఎడమ కాలువకింత, హెడ్ వర్క్స్ కింత ₹1 కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు, మొత్తం ప్రాజెక్టుకంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు. ఈరోజు ఫైనల్గా సాధించింది ఏమండి? అసలు 2023 రేట్ల ప్రకారము 2023 రేట్ల ప్రకారము ఏదైతే కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చిందో 30,437 కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. 5 జూన్ 2023 అండి, 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు? దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు 41.15 meters amounting to 10,911.15 crores and 2,000 crores for cost of repairing damages caused by flood subject to the approval of cabinet. అంటే జూన్ నెలలో 5వ తారీఖు 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ఏమని? 12,911 కోట్లు అదనంగా ఇచ్చేదానికి.